వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. కృష్ణా జిల్లా గుడివాడ 35వ వార్డులో విద్యుత్ శాఖ గుడివాడ అధికారుల నిర్లక్ష్యం. స్కూల్కి వెళ్లే దారిలో మృత్యుపాసం, తలుపులు లేని ట్రాన్స్ఫార్మర్, ఫీజ్ బాక్స్. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా శూన్యం. పిల్లల ప్రాణాలతో చెలగాట. వివరాల్లోకి వెళ్తే గుడివాడ 35వ వార్డు పురపాలక సంఘంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ గారి విగ్రహం ఎదురుగా ఆర్సీఎం స్కూల్ మరియు శ్రీ జీవన్ పబ్లిక్ స్కూల్కి అతి దగ్గరలో పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిత్యం రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపై విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. స్థానిక పాఠశాల సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, ఫీజ్ బాక్స్కు కనీసం డోర్లు కూడా లేకపోవడంతో అది ఎప్పుడు ఎవరి ప్రాణాలు తీస్తుందనని స్థానికులు వణికిపోతున్నారు. వందలాది మంది చిన్నారులు తిరిగే ప్రాంతంలో ఇంతటి ప్రమాదకర పరిస్థితి ఉన్న విద్యుత్ అధికారులు మాత్రం కుంభకర్ణ నిద్ర నటిస్తున్నారు. నిత్యం భయం. పిల్లల రాకపోకలు ఉదయం సాయంత్రం వేళల్లో ఈ దారి గుండా వందలాది మంది స్కూల్ పిల్లలు, వారిని దింపడానికి వచ్చే తల్లిదండ్రులు వెళ్తుంటారు. చిన్న పిల్లలు తెలియక ఆటలాడుతూ లేదా నడుచుకుంటూ వెళ్తూ ఆ తెరిచి ఉన్న హై వోల్టేజ్ ఫీజ్ బాక్స్ను తాకితే జరిగే ప్రమాదాన్ని ఊహించడానికే భయమేస్తుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఈ ఘోర నిర్లక్ష్యంపై స్థానిక ప్రజలు పలుమార్లు విద్యుత్ శాఖ క్షేత్రస్థాయి అధికారులకు, సబ్స్టేషన్లో మరియు సంబంధిత అధికారి ఏ గారికి ఫిర్యాదు చేశారు. ఫోన్ల ద్వారా కూడా సమస్యను వివరించారు. అయినా సరే చూస్తాం చేస్తాం అనే కాలయాపన సమాధానాలే తప్ప కనీసం ఆ బాక్సుకు తలుపులు పెట్టే చిన్న పనిని కూడా అధికారులు చేయటం లేదు. అధికారులు ఈ ఉదాసీనత చూస్తుంటే ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాలు పోయాక గానీ వీరు స్పందించరా అని ప్రజలు మండిపడుతున్నారు. తక్షణమే చర్యలు చేపట్టాలి. చిన్నారుల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన సమస్యపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించాలి. యుద్ధ ప్రాతిపదికన సదరు ట్రాన్స్ఫార్మర్, ఫీజ్ బాక్స్కు బలమైన ఇనుప తలుపులు ఏర్పాటు చేయడమే కాకుండా చుట్టూ రక్షణ వేలిక నిర్మించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానిక సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.